చాలా బాగుంది. ఎందుకంటే ఇందాక చాలామంది పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు సౌండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరైనా, నేనైనా, నితిన్ అయినా ఒకటే చెప్తాం, పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఆయన గురించి ఎవరికి ఏమి మాటలు వచ్చినా రాకపోయినా ఒకే ఒక మాట చెప్పి అటు ఇటు తిరిగి ఒక్కసారి ఈ 2 ఏళ్ళు ఇలా అంటే చాలు, ఇంకేం మాట్లాడక్కర్లే, దిగిపోవచ్చు. అయినా మాట్లాడతా. ఈ రోజున మా అన్న సుధాకర్ రెడ్డి గారు ఇష్క్ గుండె జారి గల్లంతైంది. ఇప్పుడు చిన్నదాన నీకోసం అనగానే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరో చెప్పుంటారు చిన్నదాన అంటే ఎవరు ఏంటి అని. చిన్నదాన అంటే చిన్నపిల్లని చిన్నదాన అనగానే చిన్న గౌన్ వేసుకొచ్చింది ఇక్కడ దాకా. మరి హీరో ఏమనుకున్నాడో తెలియదు కానీ పైన మాత్రం బ్లాక్ టాప్ వేసుకొచ్చాడు, సేమ్ కాంబినేషన్. ఇక్కడ ఏంటి మాకు అర్థం కావట్లే. మరి ఈ రోజున మా డైరెక్టర్ కరుణాకరణ్ గారు, అలాగే ఈ చిత్రానికి కెమెరా చేసిన ఆండ్రూ గారు, అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ చేసిన అనూప్ రూబెన్స్ గారు, అలాగే మరి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, మరి ఈ చిత్రానికి సంబంధించిన గెస్టులందరికీ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన మీకు, అలాగే శ్యామల థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా సింగిల్ కార్డ్ రాసిన డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము టు టేక్ ద ప్లాటినం డిస్క్ షీల్డ్. అండ్ ఈ మూవీలో బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిన సీనియర్ నరేష్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ముకుంద్ పాండే గారిని కూడా వేదిక మీదకి వచ్చి ప్లాటినం డిస్క్ షీల్డ్ తీసుకోవాల్సిందిగా ఐమ్ రిక్వెస్టింగ్ హిమ్. నెక్స్ట్ ఇన్వైట్ తన ఇంటి పేరునే మార్చేసుకున్నారు తాగుబోతుగా, కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడూ తాగను అని చెప్పుకుంటూ ఉంటారు. తాగుబోతు రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు దర్శకుడి గురించి కూడా మాట్లాడాలి. అంటే నేను మరీ ఎక్కువ పొగడడం ఇష్టం లేదు సార్, ఎందుకంటే తొలి ప్రేమ అనే సినిమా పుట్టి 80 సంవత్సరాల్లో, సినిమా పుట్టి 80 సంవత్సరాలు, తెలుగు సినిమా పుట్టి, అందులో ఆ సినిమా ఎవ్వరు మర్చిపోరు. అదే తొలి ప్రేమ. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే నేను కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు. ఇది అవసరమా మాకు? అది యువర్ ఏ గ్రేట్ డైరెక్టర్ సార్. మీ దర్శకత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇక అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడాలంటే నితిన్ అన్న కోసం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి నితిన్ అన్న భక్తుడు ఎవరన్నా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో మీరు కదా, అక్కడ నితిన్ అన్న. అయితే ఇష్క్ అనే సినిమాతో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అందులో సాంగ్ పాడాను అంతే, యాక్టింగ్ చేయలే. సాంగ్ ముందు ఒక డైలాగ్ చెప్తా, అరే ఏంట్రా ఇంకా లేట్ వచ్చాయి అని ఒకటే డైలాగ్ చెప్తా, కట్ చేస్తే సాంగ్ చేశా. నా జీవితంలో తాగుబోతు రమేష్ యాక్టర్గా పేరు వచ్చింది, కానీ తాగుబోతు రమేష్ పాడతాడు అని అనుకున్నది నితిన్ అన్న, అనూప్ గారు, మా రైటరు చైతన్య కృష్ణ.
అంటే ఈ సాంగ్ రమేష్ ఉంటే బాగుంటుంది. అయ్యో మరి రమేష్ సినిమాలో లేడు కదా అన్నారు. మీరు ఎవ్వరు ఏం చెప్పకండి, రమేష్ చేస్తున్నాని నన్ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి నితిన్ అన్న. ఒక 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 విషయం చెప్తా, అంటే ఇప్పుడు ఏదో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడాలి, అది జెన్యున్. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. నేను ఒక మాట చెప్తా నితిన్ అన్న కోసం. రేసు గుర్రం అనే షూటింగ్ చేస్తున్నా, రేసు గుర్రము. అప్పుడు ఫస్ట్ టైం అల్లు అర్జున్తో మీటింగ్, ఫస్ట్ టైం నేను కలవడం. రమేష్ తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు, నాకు అలా మొదలైంది ఇష్టం, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావా అన్నాడు. ఒక హీరో, ఒక స్టార్ హీరో నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావు కదా అన్నాడు. అన్న నేను 2 సినిమాలు చేసిన అన్న. అదే ఎన్ని చేసినావు అన్నది కాదే, అంత పాపులర్ వచ్చింది అని అన్నాడు. అది నాకు నితిన్ అన్నకున్న రిలేషన్. ఈ ప్రొడ్యూసర్ గారు, మా అక్క, మా రెడ్డి గారు ఒకసారి ఒక మాట అన్నాడంట, నేను లైవ్లో ఎప్పుడు మర్చిపోలే. అరే రమేష్కి వచ్చిన సక్సెస్కి 50,000 ఇచ్చినా తక్కువే అని. అది మా మేనేజర్ చెప్తే నా రోజు కడుపు నిండి అంత ఫీల్ అయినా నేను. థ్యాంక్ యూ సార్. నేను నితిన్ అన్న ప్రతి సినిమాలో ఉంటాను నేను అనుకుంటున్నా. అది ఇప్పటికి 3 సినిమాలు చేశా. ఈ సినిమాతో 3వ సినిమా నాది. ఇష్కు, గుండె జారి గల్లంతైంది, చిన్నదాన్ని కోసం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఇష్కు అనే సాంగ్ చేసాం అంతే. గుండె జారి గల్లంతైంది అనే సినిమాలో ఓ 2 సీన్లు రమేష్ ఉంటే బాగుంటుంది, రమేష్ ఉంటే ఏ డైలాగ్ చెప్తే బాగుంటుందని 2 సీన్లు అద్భుతంగా రాశాడు మా రైటర్, యాక్టర్, ఫ్యూచర్లో డైరెక్టర్ మా హర్షవర్ధన్ అన్నకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మళ్ళీ వస్తా. ఇది హిట్ కాంబినేషన్. సో ఈ హిట్ కాంబినేషన్ చేతుల మీదుగా ఇప్పుడు మరికొన్ని షీల్డ్స్ ఇచ్చేసుకుందాం. సో ముందుగా ఐ రిక్వెస్ట్ జోష్ రవి ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ నితిన్ గారి హార్డ్ కోర్ ఫ్రెండ్, ప్రతి సినిమాలోనూ ఉంటారు ఈయన కూడా, మధు గారు. ఈ సినిమాలో కూడా వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. హాయ్ తిరుపతి. ఇక్కడికి వచ్చే ముందు ఒక్క నిమిషం టైం ఇస్తే ఒక క్విక్గా మాట్లాడేసి వెళ్ళిపోతాను. నాకు యాక్చువల్లీ 1 వీక్ నుంచి సివియర్ ఫీవర్ ఉందండి, అస్సలు మాట్లాడడానికి కుదరట్లేదు. కానీ యాక్చువల్లీ ఎస్వి యూనివర్సిటీ ఎంటర్ అయిన తర్వాతే సెన్సారు కాకపోతే వాడతాను. దీనమ్మ జీవితం ఇదండి ఎనర్జీ అంటే. ఏం ఎనర్జీ. మళ్ళీ కాలేజ్ డేస్లోకి తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మనస్ఫూర్తిగా ఒక విషయం అనిపించింది, యాక్టర్గా పుట్టడం ఒక అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ నితిన్ గారు, నాకు యాక్టర్గా జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 14 ఇయర్స్గా ఇండస్ట్రీలో ట్రై చేస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నితిన్ గారు యాక్టర్గా జన్మనిచ్చారు. నాకు జన్మనిచ్చిన నితిన్ గారు ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి, 100% సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు గారు. ఒక్కసారి మన చిన్నదాన నీకోసం క్రూ అంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ ఆల్ క్రూ ఆఫ్ చిన్నదాన నీకోసం.